ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్లపై పలువురు మాజీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ లో ఉన్న కొందరు ప్లేయర్స్ ను పక్కన పెట్టడంపై మండిపడుతున్నారు. అసలు ఆటగాళ్లను ఇంత ముఖ్యమైన పర్యటనకు ఏ బేస్ పై ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా అటు దేశవాళీలోనూ ఇటు వన్డేల్లో ఐపీఎల్లో చక్కగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ ను ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అన్ని ఫార్మాట్లలో శ్రేయస్ బాగా ఆడుతున్నాడని, అలాంటి ఆటగాడిని పక్కన పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. అదే సమయంలో జట్టులోకి నూతనంగా ఎంపికైన గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ పై చర్చకు తెరలేపాడు. నిజానికి సుదర్శన్ చాలా మంచి ఆటగాడని, ఐపీఎల్లో సత్తా చాటి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడని కైఫ్ గుర్తు చేశాడు. కేవలం ఐపీఎల్ ప్రదర్శననే ఇంగ్లాండ్ టూర్ కు గీటు రాయిగా తీసుకోవద్దని, అతని రెడ్ బాల్ ఫార్మాట్ ప్రదర్శనను కూడా చూడాలని హితవు పలికాడు. ఒకవేళ ఐపీఎల్ ప్రదర్శనే గీటురాయి అనుకుంటే శ్రేయస్ కూడా బాగా రాణించాడని, అటు పంజాబ్ కెప్టెన్ గా వ్యవహరించి 11 ఏళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు తీసుకొచ్చిన విషయాన్ని చెప్పుకొచ్చాడు. అసలు సెలెక్టర్లు ఏ బేసిస్ పై ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించాడు. బీసీసీఐ సెలెక్టర్ల ద్వంద్వ వైఖరితో నిర్ణయాలు తీసుకున్నారని దుయ్యబట్టాడు. ఇంగ్లాండ్ టూర్ కోసం పలువురు ఆటగాళ్ల ఎంపిక ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగానే జరిగిందన్న వాదన వినిపిస్తోంది. అక్కడి పేస్ పిచ్లపై వీరంతా ఎంతవరకు రాణిస్తారో చూడాలి. ఎందుకంటే దేశవాళీ క్రికెట్ లో ముఖ్యంగా రంజీ మ్యాచ్లలో కొందరికి మాత్రమే మెరుగైన రికార్డు ఉండగా, శ్రేయస్ అయ్యర్ బాగా రాణించినా సెలెక్టర్లు పట్టించుకోకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కోహ్లీ, రోహిత్ లాంటి సీనియర్ల రిటైర్మెంట్, పుజారా, రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్టులు లేకుండానే ఈసారి ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడబోతుంది. గిల్ కెప్టెన్సీలో ఎక్కువ మంది యువ ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతున్న టీమిండియా ఇంగ్లాండ్ చేతిలో చావుదెబ్బ తింటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.